ముఖ్యమైన వింటర్ సమావేశాలు రేపటి నుంచి స్టార్ట్ అవబోతా ఉన్నాయి. 75వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించి 26వ తారీఖున జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ కూడా అవబోతా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో రేపు వింటర్ సెషన్లో ఏ విషయాలపైన మేము మాట్లాడదలుచుకున్నామనే వాటి గురించి ఈరోజు మేము కమిటీ ముందు పెట్టడం జరిగింది. ముఖ్యమైనది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని, కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదైతే పోలవరం ఉందో అది గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతూ ఉంది అనే దాని గురించి హౌస్లో డిస్కస్ చేయాలని చెప్పి, ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం పనులన్నీ కూడా ఆపేసి డయాఫ్రామ్ వాల్ కానీ మిగతావి కానీ అన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది అనే దానిపైన రేపు హౌస్లో మాట్లాడాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే ఆయిల్ రిఫైనరీని ఏదైతే ప్రామిస్ చేశారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నెలకొల్పబోతా ఉన్నారు, దాని పరిస్థితి ఏమిటి, దాని స్టేటస్ ఏమిటి అనే దానిపైన కూడా డిస్కస్ చేయాలని కోరటం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆ స్టేటస్ ఏమిటి, ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు ఇప్పటిదాకా లేట్ అవుతా ఉన్నది దానిపైన కూడా డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. చాలా మటుకు పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి, కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అద్దె క్యాంపస్లు నడుస్తున్నాయి. వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తారనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు అందరూ చూశారు, వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు 10-15 రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు. కేవలం విజయవాడే కాదు, దేశంలో చాలా సిటీస్లో, చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. దీనిపైన డిస్కషన్ జరగాలి. దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం, ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలి. దాన్ని కోరడం జరిగింది. వీటితో పాటుగా రివర్ ఇంటర్లింకింగ్, నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది 3 సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు, కేంద్ర బడ్జెట్లో. అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు. దాని గురించి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది. దీనివల్ల 10 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు, కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది. అదే ఈరోజు మేము కమిటీలో కూడా కోరటం జరిగింది. దీని గురించి డిస్కషన్ జరగాలి. నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి, దేశం మొత్తం మీద కూడా జరగాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి గోదావరి పెన్నా లింకేజ్తో. దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కౌలు రైతుల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం 125వ సంవత్సరం బర్త్ యానివర్సరీ కూడా ఈ సంవత్సరం ఉంది. దాన్ని పురస్కరించుకొని కూడా ఆచార్య ఎన్జీ రంగా గారిది బర్త్ యానివర్సరీ 125వ సంవత్సరం. దాన్ని పురస్కరించుకొని నిజంగా కౌలు రైతుల గురించి, వారి బాగోగుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్లో వారికి పిఎం సమ్మాన్ నిధి కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఏది ఇచ్చినా కానీ ఎవరైతే ల్యాండ్ ఓన్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే భూమిని ఓన్ చేస్తూ ఉన్నారో వారికే వెళ్తూ ఉంది. కానీ నిజంగా కౌలు రైతులు దానిపైన దాదాపు 50-60% మంది దాని మీద పనిచేస్తూ ఉన్నారు. వారికి మాత్రం జరగట్లేదు. దాన్ని ఎలా చేయొచ్చు, మనం ఎలా మార్పు చేసి వారి కౌలు రైతులకి మంచి చేసే విధంగా మనం ఎలా ముందుకు పోవచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే మైగ్రెంట్ వర్కర్స్ మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా మీడియాలో ప్రతి రోజు కూడా ఒక స్టోరీ వస్తూ ఉంది. కువైట్లో ఒకళ్ళు ఇరుక్కుపోయారు, లేకపోతే దుబాయ్లో ఇంకోళ్ళు ఇరుక్కుపోయారు, సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయారు. వీళ్ళు ఏజెంట్ల ద్వారా వెళ్తూ ఉన్నారు, వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతూ ఉన్నారు. దీనిపై నుంచి కాంప్రహెన్సివ్గా మనం ఒక స్టాండ్ తీసుకోవాలి, దీనిపైన ఒక చట్టం లాంటిది తీసుకురావాలని చెప్పి కూడా కోరటం జరిగింది. దానిపైన డిస్కషన్ కూడా జరగాలని చెప్పి కోరటం జరిగింది. వీటన్నిటితో పాటుగా చివరిగా సోషల్ మీడియా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియా అబ్యూజ్ అనేది
మరీ కూడా విపరీతమైన పరిస్థితికి ఈరోజు చేరింది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన కరెక్ట్గా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. ఈ విషయాలన్నిటిపైన కూడా ఈ జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాని మీద కమిటీ మీటింగ్లో మేము కోరటం జరిగింది. అయితే ముఖ్యంగా మాత్రం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం ఇప్పటిదాకా ఏం చేసుకున్నాము, ఇప్పటిదాకా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకుని వచ్చి. ఈ సంవత్సరం ముగియనుంది. దీని గురించి మనం ఒక పకడ్బందీగా అలాగే ఒక క్లారిటీతో మనం కనుక ఒక ఐడియాకి వస్తే మనం ఏం చేసుకోగలిగాం, ఇంకా ఏం చేసుకోపోతా ఉన్నాం అనే దానిపైన ఐడియా కొంచెం వస్తే కనుక మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించవచ్చు. అందుకని దానిపైన ఎక్కువగా డిస్కషన్ పెట్టమని కోరటం జరిగింది. వక్ఫ్ పైన ఇంకా కూడా జేపీసీ జరుగుతూ ఉంది. దానిపైన ఇంకా పూర్తిగా అవ్వలేదు. జేపీసీలో ఏదైతే ముస్లిం సోదరీమణులు ఇస్తూ ఉన్నారు ఇష్యూస్ అన్నింటినీ కూడా వాటిని మేము జేపీసీలో పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని వక్ఫ్ ఏదైతే ఉందో వారి మనోభిష్టాలకి ఏ విధంగా ఆటంకం జరగకుండా, వారి మత విశ్వాసాలకి ఏ విధమైన అగౌరవపరచకుండా మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఆలోచించాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము జేపీసీలో కూడా చెప్పడం జరిగింది. మిగిలిన పార్టీలు చేశారనే దాని గురించి నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేమేం మాట్లాడాం, లోపల మీటింగ్లో ఏదైతే జరిగిందో దాన్ని నేనేం మాట్లాడేది నేను చెప్తే బాగుంటుంది, కానీ మిగతా వాళ్ళది మేము చెప్తే బాగోదు. అయితే మేము చెప్తా ఉంది ఒకటే, దీనిపైన ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా దీనిపై స్పందించడం జరిగింది. డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి మాత్రం మీడియా అందరికీ చెప్తా ఉన్నా, మీడియా మిత్రులందరికీ కూడా, ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఆంధ్రప్రదేశ్కి మల్టిపుల్ వేస్లో ఉంది. ఒకటి, మన స్టూడెంట్స్ బాగా చదువుకొని వేరే దేశాలు వెళ్తున్నారు, మంచిగా మైక్రోసాఫ్ట్ అంత సంస్థల్లో కూడా సీఈఓలుగా అవుతూ ఉన్నారు. మరోవైపు మన బాగా మంచి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు, వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. వీటన్నిటినీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనది ఇష్యూ జరిగినా కానీ దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది పేరు రావటం అనేది చాలా బాధాకరంగా ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఏ విధమైన ఇండస్ట్రీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన పిల్లలు కూడా, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఏవి అయిపోతారో, ఈ డెవలప్మెంట్ అయిపోతేనే ప్రతి ఒక్కరిలో కూడా భయం ఉంది. ఆ పరిస్థితి మార్చాలి అంటే ఇటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే జరుగుతూ ఉందో దాని నుంచి మనం దూరంగా జరగాలి. ఇది ప్రజల్ని మొన్న కూడా కోరటం జరిగింది, ఇప్పుడు కూడా కోరటం జరుగుతాం. ప్రజలు దయచేసి దాని గురించి ఆలోచించండి. ఎటువంటి వారిని మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం, ఎటువంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు అనేది చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయం వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని అనే దగ్గర ఆగకూడదు. ఆంధ్రప్రదేశ్ గురించి మంచి దాంట్లో చర్చలు జరగాలి, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మొత్తం చర్చలో రాకూడదనే మేము కోరుకుంటాం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.